హలో అండి. చూడండి, ఈరోజు నేనైతే కృష్ణ తులసి మొక్కనైతే చూపిస్తున్నానండి. ఆ తులసి మొక్క కోసమైతే నేనైతే చాలా రోజుల దాకా అయితే తిరిగాను. అంటే 3 నెలల దాకా అయితే తిరిగానండి. ఎందుకంటే నాకు నా ఇంట్లో కృష్ణ తులసి నాటాలి అనే ఒక ఆలోచన అయితే వచ్చేసిందండి. ఆ మొక్కను అడగడానికైతే 3 నెలలైతే వెళ్ళానండి. అయినా ఆ మొక్కనైతే ఇవ్వలేదండి తను. చూడండి, అయినా నేను ఎట్లాగైనా సాధించాలి, భగవంతుడి కృప నాపై ఉంటే మాత్రం కృష్ణయ్య మా ఇంటికి ఖచ్చితంగా వస్తాడనే నమ్మకంతో అయితే వెళ్ళి అడిగానండి. ఆ 3 నెలల దాకా తిరిగిన తర్వాత నాకైతే ఈ మొక్క అయితే ఇచ్చారండి. చూడండి కాండాలు ఎలా ఉన్నాయో. కృష్ణ తులసి అండి. నాకెంతో ఇష్టం అండి. నేను అసలు అలాంటి మొక్కలు నేను ఎప్పుడైతే చూడలేదు. కానీ అక్కడ చూసిన తర్వాత నా ఇంట్లో ఎలాగైనా నాటాలి అనేది ఆలోచన అయితే నాకు పడిందండి. చూడండి, కృష్ణ తులసి ఎవరైనా సరే కృష్ణ తులసి అడిగినప్పుడు ఇవ్వడం చాలా మంచిదండి. చూడండి, కృష్ణ తులసి ఎంత హైట్లో ఉందో అంత హైట్లో నేను ఉన్నానండి. చూడండి, ఆ స్వామివారు మహావిష్ణువు స్వరూపము కృష్ణ తులసి అండి. ఆ మొక్క కోసం అసలు నేను పడ్డ శ్రమ అనేది అంత ఇంత కాదు.